ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలంగాణ హస్తం పార్టీలో ఆ 4 ఎమ్మెల్యేల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఆ 4 ఎమ్మెల్యేలు తీసుకున్న ఓ కీలక నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో ఉంది తమ ప్రభుత్వమే అయినా వారు కోర్టు తలుపులు ఎందుకు తట్టారు? ఆ 4 ఎమ్మెల్యేల్లో 3 సీఎం సొంత జిల్లాకు చెందిన వారే కావడం యాదృచ్ఛికమా లేక దాని వెనుక ఏదైనా మతలబు ఉందా? వాచ్ ఇట్. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మురళీ నాయకులు కలిసికట్టుగా కోర్టు మెట్లెక్కారు. ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వంలో భాగమైనప్పటికీ ముందుగా సంబంధిత మంత్రినో లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినో కలిసి సమస్యను వివరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయకుండా వారు ఏకంగా కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోందని దాన్ని రక్షించాలని కేసు వేశారు. తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా ఓ 4 అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ కోర్టును కోరడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వారు ఇలా చేయడం ప్రభుత్వాన్ని తేలిక చేసి చూడటమే తప్ప మరొకటి కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేరుగా కోర్టుకు వెళ్లడం అంటే ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదనే సంకేతం వెళ్లినట్లేనని అంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్లేనని విశ్లేషిస్తున్నారు. శేర్లింగంపల్లి మండలం కాజాగూడలో ఎఫ్టీఎల్ పరిధిలో 27 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమి కబ్జా అయిందని, అందులో 8 టవర్లు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మురళీ నాయకులు కోర్టుకు వెళ్లారు. సంబంధిత మంత్రితో సంబంధం లేకుండా నేరుగా ఓ 4 ఎమ్మెల్యేలు ఈ పని ఎందుకు చేశారు? ఈ ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ సర్కారు. ఆ సంస్థ ఇప్పటికే అనేక చోట్ల అక్రమ కట్టడాలను కూలదోసింది. హైడ్రా సంస్థకు పలు చోట్ల నుంచి వందలాదిగా ఫిర్యాదులు వచ్చి పడుతూనే ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి ఆ సంస్థ పనిచేస్తోంది. అయినా సరే హైడ్రాను కాదని 4 అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లడం ఒకంత విస్మయకరంగా ఉందని కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్లో ఉన్న ప్రభుత్వ భూమిపై హైదరాబాద్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేసినా కోర్టుకు వెళ్లినా అర్థం ఉంది. కానీ మహబూబ్ నగర్కు చెందిన ఓ 3 ఎమ్మెల్యేలు, వరంగల్కు చెందిన మరొక ఎమ్మెల్యే, మొత్తం 4 ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లడం ఏంటి అనే ప్రశ్న ఒకటి గాంధీ భవన్లో చక్కర్లు కొడుతోంది. మహబూబ్ నగర్కు చెందిన ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఈ 4 హైదరాబాద్లోని ప్రభుత్వ భూమిని కాపాడడానికి కోర్టుకు వెళ్లారు. వీరు తీసుకున్న ఈ నిర్ణయం సంబంధిత మంత్రికి తెలిసే జరిగిందా లేక మంత్రికి వ్యతిరేకంగా జరిగిందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ 4 సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం ఇచ్చే కోర్టుకు వెళ్లారా లేక సొంతంగా నిర్ణయం తీసుకున్నారా అని పార్టీ నేతలు ఆరా తీస్తున్నారట. ఎమ్మెల్యేలు నిజంగా ప్రభుత్వ భూమిని కాపాడాలనే కోర్టు మెట్లెక్కారా లేక దీని వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా అని ప్రభుత్వ పెద్దలు ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవేళ ఎమ్మెల్యేలు సదుద్దేశంతోనే కోర్టుకు వెళితే కంప్లైంట్లో సర్వే నెంబర్లు ఎందుకు నమోదు చేయలేదు అనే ప్రశ్న కూడా గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు ఈ కేసు కోర్టు విచారణ తర్వాత 4 ఎమ్మెల్యేల్లో ఎవరూ కూడా ఈ ప్రభుత్వ భూమి గురించి మాట్లాడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూమి కబ్జా అయిందని, ప్రభుత్వాన్ని కాదని సొంతంగా కోర్టుకు వెళ్లడం ఆలోచించాల్సిన విషయమేనంటున్నారు పార్టీ నేతలు. ఈ కేసు విషయంలో అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు నిజంగా అది ప్రభుత్వ భూమేనా? ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వ చర్యలు ఏంటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై కోర్టు మెట్లెక్కిన 4 ఎమ్మెల్యేలు మౌనం వీడితేనే బయట జరుగుతున్న ప్రచారం ఆగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.